శ్రీరామనవమికి 2 చోట్లయితే అలంకరించానండి. అలాగే ఆ రామచంద్రుడి యొక్క అలంకారం ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ ముందుగా అయితే అలంకారం చేయకముందయితే విగ్రహాలైతే ఈ విధంగా ఉంటాయండి. అప్పుడే క్లీన్ చేసి అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ నుండి చూడండి, రామచంద్రుడి వారి యొక్క పాదాలు చూడండి. పాదాల నుండి చూడండి, పట్టు వస్త్రాలు ధరించి రామచంద్రుడి వారు మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ నగలు కూడా మన శాంతి నిలయంలోయేనండి. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ యొక్క నగలన్నిటి కూడా తీసుకువెళ్ళి ఆ ఉత్సవమూర్తులకు అలంకరించడం కోసం తీసుకువెళ్ళాను. అలాగే కిరీటాలు కూడా మన చెక్కమూర్తులవండి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి యొక్క విగ్రహాలకు సంబంధించిన కిరీటాలండి అవి. అయితే ఇక్కడ కనబడుతున్న 2 కిరీటాలు కూడా శ్రీదేవి భూదేవి అమ్మవార్లవి కిరీటాలు. అవైతే అలంకరించాను. పక్కన సీతాదేవితో కూడి మనకి రామచంద్రుల వారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. చూసినట్లయితే ఇక్కడ సీతమ్మ వారికి కూడా జడలాగా పెట్టానండి. రామచంద్రుల వారికి అలాగే లక్ష్మణ స్వామి వారికి పై పంచెలాగా కట్టాను. అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా పంచెలాగా కట్టానండి. ఇది ఒక చోట అలంకారం. మరొక చోట అలంకారం కూడా మీకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, ధనుర్బాణాలని ధరించి రామచంద్ర వారు మనకి ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ అలంకారం అంతా కూడా పూర్తయిపోయి ఆ బాణాలు అన్నీ కూడా అలంకరించిన తర్వాత చూడండి, రాములు వారు ఎంత సుందరంగా ఉన్నారో. చాలా లావుగాను ముద్దుగా ఉంటారండి రామచంద్రుల వారు. ఇక్కడ ఫేస్ కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇక్కడ చేతులు అవి చిన్నవి ఇచ్చినా కూడా ఫేస్ మాత్రం చాలా పెద్దవి ఇచ్చారు. కానీ చాలా బాగా నిండుగా కనపడతారండి స్వామివారు. ఆంజనేయ స్వామివారు కూడా పక్కన ఉన్నారు చూడండి. ఈ విధంగా అలంకారం అంతా కూడా చేశాము. ఎలా అనిపించింది అలంకారం అనేది తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక చోట కూడా అలంకారం చేశాను. అలంకారం కూడా ఈ వీడియోలోనే వస్తుంది. కాకపోతే ఇక్కడ వీడియో ఏంటంటే కనుక ఇది కొంచెం పెద్ద అలంకారం కాబట్టి మీకు ఎక్కువసేపు చూపిస్తున్నాను చూడండి. ఒక 3 గంటలైతే సమయం అయితే పట్టిందండి. అంటే నేను వెళ్ళేసరికి క్లీన్ చేయలేదు. క్లీన్ చేసి అవన్నీ అలంకరించేసరికి ఒక 2 అవర్స్ అయితే పట్టింది అలంకారానికి. అంత కష్టపడి అలంకారం చేశాను. చాలా తృప్తి చెందారండి వాళ్ళు కూడా. చాలా బాగుందని చెప్పారు. అది చాలండి మనకి. వాళ్ళు చెప్పే బాగుంది అనే చెప్పే ఆ ఒక్క మాట చాలండి ఆ రామచంద్రుల వారికి. నాకు ఎంతో ఆనందం, వేలిచ్చినంత ఆనందం, డబ్బులు ఇచ్చినంత ఆనందంగా ఉంటుంది ఆ మాట అంటే చాలు. అలాంటిది అలంకారము చాలా బాగా కుదిరిందండి రామచంద్రుల వారికి. అలాగే సీతాదేవికి కూడా అలంకారం అంతా కూడా చేసి, ఆంజనేయ స్వామివారు చూడండి చక్కగా పట్టు వస్త్రాలు ధరించి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామివారు. అలాగే సీతామాత చూడండి పట్టులంగా అలంకరించుకుని మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది చూడండి. వడ్డానము అలాగే ఆ తర్వాత నక్లీసులు కానీ చూడండి ఎంత సుందరంగా ఉందో ఆ జగన్మాత సీతాదేవి. ఈ విధంగా అలంకారం అంతా కూడా చేశాను. అలంకారం చేయడానికి చాలాసేపు పట్టిందిలే కానీ ఆ అవుట్పుట్ అయితే చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఏదైనా సరే మనం అలంకారం అంతా పూర్తయిపోయిన తర్వాత అలా చూసుకుంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనమే చేసామా అన్నట్లుగా అనిపిస్తుంది. అలా అలంకారం కూడా పూర్తయిపోయింది. ఇవి రీసెంట్గా ఒక 1 year బ్యాక్ తీసుకున్న విగ్రహాలండి. మీకు తెలిసే ఉంటుంది, పోయిన సంవత్సరం కూడా రామచంద్రుడి వారికి అలంకారం చేశాను. అప్పుడు భద్రాద్రి రాముడిగా అలంకరించాను. ఈరోజు పట్టాభిరాముడిగా అలంకరించానని అనుకోవచ్చు. నిజ రూపంలోనే పంచి కట్టి ఇలా కట్టాను. పోయినసారి అయితే మాత్రం భద్రాద్రి రామచంద్రుడు అలంకారంలో అయితే చేశాను. పోయిన సంవత్సరం నుండి చేస్తున్నారు. ఇది 2వ సంవత్సరం వాళ్ళు చేయటం. కళ్యాణంలో స్వామివారి యొక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేసే భాగ్యాన్ని కూడా కలిగించారు వారు. ఈ సంవత్సరం కూడా నేను బొగ్గన చుక్కలను పెట్టి పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకుగా నేను రెడీ చేశానని చెప్పుకోవచ్చు. అలాగే ఇదొక ఆలయం అండి. ఇది చాలా పురాతన కాలమైంది. అంటే మందిరంలాగా యూజ్ చేస్తారు. ఈ మందిరంలో కూడా రామచంద్రుల వారు సుమారు 1900 సంవత్సరాల నుండి కూడా ఈ విగ్రహాలు ఉన్నాయని చెప్తారు. చాలా పురాతన కాలమైన విగ్రహాలండి. చూసినట్లయితే చూడండి ఎంత పురాతన కాలంలో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ నగిశీలు కానీ చెక్కుడు కానీ ఇప్పుడు అసలు లేదండి. అప్పుడు పూర్వకాలంలో ఉన్న నగిశీలండి. ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు పంచలోహ విగ్రహాలు ఇవైతే అలా అయితే ఉన్నాయండి. చూసినట్లయితే ఈ పాత కాలపు విగ్రహాలు చూడండి ఎంత సుందరంగా ఉన్నాయంటే అంత సుందరంగా ఉన్నాయి. అసలు వస్త్రాలు కూడా కట్టవసరం లేదండి. పూర్వం ఉన్న విగ్రహాలకి అంత అందంగా ఉన్నారు. ఇక్కడ రామచంద్రుడు చూడండి వెరైటీగా ఉన్నారు. లక్ష్మణ స్వామి వారు మామూలుగానే ఉన్నారు. రాములు వారు మాత్రం చూడండి విశేషంగా వెరైటీగా నుంచున్నట్లుగా ఉన్నారు. ఈ విధంగా తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి వారు కూడా ఎంత పురాతన కాలం విగ్రహమో చూడండి.
చాలా సుందరంగా ఉంటారు. వేణువు పట్టుకుని. ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా చూడండి భంగిమలో చాలా సుందరంగా ఉంటారండి. విగ్రహాలు ఏటికాటికే అంత సుందరంగా ఉన్నాయండి. ఇలా అందరిని ఒకే పీఠం మీద వేంచేసి ఉంటాయి. అలాగే కొత్తగా కృష్ణస్వామి వారు వచ్చారంటండి. ఆ కృష్ణుడు కూడా చూడండి చూపిస్తాను. అసలు బాలకృష్ణుడు ఎంత సుందరంగా ఉన్నాడు అంటే అంత సుందరంగా ఉన్నారు. తర్వాత వస్త్రాలంకరణ కూడా పూర్తయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. లోపల రామ మందిరంలో స్వామివారిని ఈ విధంగా అయితే పెడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యార్చన అయితే జరుగుతుంది. దీపారాధన ఉదయం, సాయంత్రము. అలాగే సీతారాముడికి ఇద్దరికి కూడా కిరీటాలైతే ఉన్నాయి. రాముల వారికి మాత్రం చూడండి పంచె ఎలా కట్టానో, ఈ విధంగా కొత్త వస్త్రాలు కట్టినాక చూడండి ఎంత బాగున్నారో. కానీ నాకు ముందే తెలీదండి. లేదంటే నేను చెప్తే కనుక నేను వస్త్రాలు పట్టి తెప్పించేవాడిని. అంటే చీర, పెద్ద పంచె, చీర అవి తెప్పిస్తే బాగుండేది. కాకపోతే నాకు అప్పటికప్పుడు చెప్పేసరికి వాళ్ళు ప్రతి సంవత్సరం తెచ్చి రెడీమేడ్ వస్త్రాలే తెచ్చారు. అవే ఇహ కట్టాను. ఈ విధంగా అయితే ఉన్నాయండి. చూడండి ఇక్కడ వేణుగోపాల స్వామి వారు ఎంత సుందరంగా ఉన్నారో. ఇక్కడ పెద్ద వేణుగోపాల స్వామి వారు. తర్వాత చిన్నది పై పంచె, కింద పంచె 2 కూడా వస్తాయండి ఇక్కడ. అలానే 2 కూడా వేయటం జరిగింది. చూడండి ఆ రామచంద్రుడు ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి. అంటే ఒక పక్కకు వంగి, ఒక కాలు ముందుకు పెట్టి, ఒక కాలు వెనక్కి పెట్టి చాలా సుందరంగా అయితే ఉన్నారండి. అక్కడే పరివార దేవతలు కూడా ఉంటారు. అండ్ పరివార విగ్రహాలు ఉంటాయి. వాటికి కూడా వస్త్రాలంకరణ అంతా కూడా చేశాము. అక్కడ ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఎప్పుడు కూడా మామూలుగా పంచెలా కడతారు. అయితే ఈరోజు నేను స్పెషల్‌గా ఒకలాగా పంచెలాగా కట్టాను. కాకపోతే రాలేదు కానీ అదొక మడి వస్త్రం కింద ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ముందుగా అయితే రామచంద్రుల వారిని చూడండి ఇలా అయితే అలంకరించాను. సీతాదేవిని కూడా నామాలు అవన్నీ కూడా పెట్టాను. ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. కాకపోతే ఈ వస్త్రాలు సింపుల్‌గా అయితే కట్టానండి. అంతే పెద్ద హెవీగా ఏం కట్టలేదు కానీ సింపుల్‌గా పైన వస్త్రాలు కట్టేసి ఈ విధంగా అలంకరించాను. చూడండి సీతాదేవి పక్క నుండి చూడండి రాముల వారు గాని ఆ విధంగా అయితే ఉన్నారు. చాలా సుందరంగా కట్టాను అని అనుకుంటున్నాను. మీరు చెప్పండి ఈ 2 అలంకారాల్లో మీకు ఏ అలంకారం నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా చూడండి ఎంత బాగున్నారో చూడండి పంచె కట్టుకొని. ఆ పైన కండవా చూడండి ఈ విధంగా పైనుండి వేశాను. అయితే ఇక్కడ చేతుల మధ్యలో నుండి ఖాళీ తక్కువ ఉంది రావటానికి. అందుకని ఏం చేశానంటే పైన ఆంజనేయ స్వామి వారి యొక్క తోక ఉంటుంది కదండీ! ఆ భాగం నుండి వేశాను. ఇక్కడ గరుడాల వారు ఉంటారు. గరుడాల వారికి కూడా పంచె కట్టానండి కూర్చున్నట్లుగా. అలాగే కృష్ణస్వామి వారికి కూడా పంచె కట్టాను. అలాగే తలపాగా కూడా కట్టాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా అలంకరించడం జరిగిందండి. వినాయకుడికి అక్కడ ఒక పక్కన వినాయకుడు ఉంటారండి. వారికి కూడా వస్త్రాలంకరణ చేశాను. నాకైతే గరుడాల వారి యొక్క వస్త్రాలంకరణ చాలా బాగా నచ్చిందండి. చాలా సుందరంగా అన్నట్లుగా అనిపించింది. మీకు కూడా అనిపించిందా అండి? పంచె కూడా చక్కగా కూర్చున్నట్లుగా వచ్చింది. అక్కడ అలా అయితే అలంకరించాను. తర్వాత వినాయక స్వామి వారికి కూడా వస్త్రాలంకరణ చేశాను. అలాగే సాయిబాబా కూడా ఉన్నారక్కడ. వారికి కూడా ఒక చీరలాగా పంచెలాగా కట్టి పై పంచె కూడా వేశాము. ఈ విధంగా వినాయక స్వామి వారికి కూడా కట్టడం జరిగిందండి. చూడండి చక్కగా వినాయకుడు కూడా చక్కగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్కడే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఈ అభిముఖంగా నుంచున్నట్లుగా ఉంటారు. వారికి ఎప్పుడు కూడా మామూలుగా మనం కట్టుకుంటాం చూడండి అలా పంచులల్లే కట్టేవాళ్ళు. కానీ ఈరోజు మాత్రం నేను కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిద్దామన్నట్లుగా ఈ విధంగా కట్టాను. కానీ రాలేదు. కానీ బాగుందన్నారు. అందుకని వదిలేసాను. ఉంచేసాను అట్లానే. కానీ కొంచెం మామూలు పంచెలా కడితే బాగుండేదేమో అన్నట్లుగా అనిపించింది. అలా అయితే ఉంది అలంకారం. ఈ విధంగా అయితే అలంకారం అంతా కూడా పూర్తి చేశాము. ఈ రామనవమికి అలా ముందు రోజు ఇక్కడికి వెళ్ళి అలంకారాలన్నీ కూడా చేసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంట్లో అలంకారం అయితే చేసుకున్నాము. ఇక్కడ కూడా రెండోసారి పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా చేసింది నేనేనండి. 2 చోట్ల అయిపోయింది. ఇక్కడ రేపల్లో ఇంటికాడ ఒకసారి చేశాను. మొత్తం 3 సార్లు శ్రీరాముడిని పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని చేసే భాగ్యాన్ని కలిగించాడు ఈ సంవత్సరం రామచంద్రుడు. ఈ విధంగా అలంకారం అంతా కూడా పూర్తయిపోయింది. ఈ 2 అలంకారాల్లో మీకు ఏ అలంకారం నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.